డిజిటల్ మీడియా జర్నలిస్ట్ అసోసియేషన్ వ్యవస్థాపకులు రాము గారిని ముఖ్యంగా అభినందిస్తున్నాను. ఎందుకంటే మెయిన్ మీడియాతో పాటు మెయిన్ మీడియా అంటే ప్రధాన స్రవంతి మీడియా ఏదైతే ఉందో దానికి ప్రత్యేకించి చెప్పాల్సిన పని లేదు. ఎందుకంటే దానికి అక్రిడిటేషన్ కానీ లేకపోతే ప్రభుత్వ గుర్తింపు కానీ దానికి ఉంటుంది, సహజంగానే ఉంటుంది. ఈ క్రమం లోపల గత చాలా కాలంగా డిజిటల్ మీడియా అనేది మెయిన్ మీడియా కంటే కూడా ముందుకు వచ్చేసిన పరిస్థితులు మనం చూస్తున్నాం. ఒక రకంగా చెప్పాలంటే డిజిటల్ మీడియా లేకుండా మెయిన్ మీడియా కూడా ఉనికి చాటుకోలేని పరిస్థితులు తయారైపోయింది. మెయిన్ మీడియాకు ఉండే స్పేస్ ఎట్లా ఉంటుంది, ఎందుకంటే దానికి ప్రభుత్వ గుర్తింపు ఉంది కాబట్టి. అట్లానే దాన్ని అసలు డిజిటల్ మీడియా లేకుండా మెయిన్ మీడియా ఉనికి చాటుకోలేని పరిస్థితులు వచ్చాయి అంటే ప్రభుత్వం కూడా దీన్ని గుర్తించక తప్పదు అని నేను, నాలాంటి జర్నలిస్టులు అందరూ కూడా ఈ విషయాన్ని పాయింట్అవుట్ చేస్తున్నారు. కాబట్టి ప్రభుత్వం ఈ విషయాన్ని ఖచ్చితంగా ఒక పాజిటివ్ దృక్పథంతో డిజిటల్ మీడియా జర్నలిస్టు మిత్రుల అభిప్రాయాలు, ఆందోళనలు, మానసిక భావాలను గుర్తించుకొని ఈ రాబోయే అక్రిడిటేషన్ నిబంధనల రూపకల్పన లోపల ఖచ్చితంగా వీళ్లకు తగినంత స్పేస్ ఇవ్వాలి అని చెప్పేసి నేను కోరుకుంటాను. వీడియో జర్నలిస్ట్ తరఫున నేను మాట్లాడేది ఏంటంటే, వీడియో జర్నలిస్ట్ లేనిది ఒక విజన్ లేనిది ఏది లేదు, ఒక విజువలేషన్ లేనిది డిజిటల్ మీడియా కానీ ఏ మీడియా కానీ విజువలేషన్తోనే స్టార్ట్ అయిపోతుంది. కాబట్టి ఇక్కడ కూడా చిన్న చూపు చూడొద్దు డిజిటల్ మీడియాని కూడా. ఇప్పుడు ఏంటంటే చాలని జీతాలకు శాటిలైట్ ఛానల్ కానీ ఎక్కడైనా పనిచేస్తున్నారు. కొందరు మిత్రులు బయటకు వచ్చి డిజిటల్ ఛానల్ పెట్టుకొని నడిపించుకుంటున్నారు. డిజిటల్ ఛానల్ని కూడా చిన్న చూపు చూడకుండా ఇప్పుడు బయటకు వచ్చి ఛానల్ పెట్టుకొని నడిపిస్తున్నారు చిన్న డిజిటల్ మీడియా. ఎందుకంటే ఇప్పుడు చాలా జీతానికి ఇదవుతున్నది. ఇంకోటి హెల్త్ పరంగా కానీ ఆరోగ్యంగా అండ్ ఎడ్యుకేషన్గా కూడా చాలా ఇబ్బందిగా ఉన్నది బయట. అందు గురించి మేము కూడా ఈ యూనియన్ పెట్టి అందరికీ తెలియజేస్తున్నాము. మేము కార్యక్రమాలు చేస్తాము, అందరికీ మంచిగా జరగాలని ప్రభుత్వం దగ్గర కూడా పోయి కలుస్తాము. గత ప్రభుత్వం కానీ ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం కానీ డిజిటల్ మీడియాకు ఉన్నటువంటి శక్తి ఏందనేది మనం చెప్పలేదు, వాళ్ళే చెప్పిండ్రు. చాలా సందర్భాల్లో కేటీఆర్ మాట్లాడిండు, రేవంత్ రెడ్డి గారు మాట్లాడిర్రు, ఈవెన్ కేసీఆర్ గారు కూడా మాట్లాడుతూ డిజిటల్ మీడియాకు ఉన్నటువంటి ఆవశ్యకతను కావచ్చు, వాళ్ళు చేసినటువంటి పనిని కావచ్చు వాళ్ళే స్వయంగా చెప్పడం జరిగింది. సో కానీ కొన్ని సందర్భాల్లో డిజిటల్ మీడియా అన్నప్పుడు ఇప్పుడు అన్న వాళ్ళు చెప్పినట్లు కొంత చిన్న చూపు అయితే అక్కడ ఇక్కడ కనిపిస్తూ ఉన్నది. సో అట్లా కాకుండా ప్రభుత్వాలు మమ్మల్ని గుర్తించి డిజిటల్ మీడియాని కూడా మెయిన్ స్ట్రీమ్ మీడియాతో పాటుగా మమ్మల్ని గుర్తించాలని చెప్పేసి అనుకుంటాం. ఎందుకంటే ఇప్పుడు అన్న వాళ్ళు చెప్పినట్లు దాని ఆవశ్యకత ఏందో తెలుసు. ఇప్పుడు ఒక వీడియో బయటికి రావాలన్నా, ఒక వార్త బయటికి రావాలన్నా ఒక 4-5 కష్టం ఖచ్చితంగా ఉంటుంది. దాంట్లో మెయిన్ స్ట్రీమ్ మీడియాతో పోటీపడి దాదాపుగా పేపర్ వాళ్ళతో పోటీపడి మనం కూడా పనిచేస్తున్నాం. కాబట్టి దీనికి తగిన గుర్తింపు రావాలని చెప్పేసి మేము కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాము. ప్రభుత్వాలు కావచ్చు, అదేవిధంగా ప్రతిపక్షాలు, మిగతా సంఘాలు కూడా దీనికి అందరూ కూడా సహకరించాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటా ఉన్నాను. డిజిటల్ మీడియాలో పనిచేస్తున్న అందరికీ